మానసపుత్రులారా, మీకంటే ముందు సనకాదులు నా నుండి జన్మించినారు. కానీ వారు విషయాభిలాష లేనివారే ఆకాశ మార్గంన సంచరించుచుందురు. ఆ సనకసనానందులు ఒకసారి శుద్ధ సత్వమయమును దివ్యమగు భగవానుని వాసస్థానమగు వైకుంఠమును కేగిరి. ఆ స్థానమును సర్వలోకములు నమస్కరింతురు. ఏ కోరికలు లేక నిష్కామముగా తాము తమ ధర్మమును ఆచరించుచు భగవరాధనమును ఏ పురుషులు చేయుచుందరో వారు ఆ వైకుంఠమందు శాస్త్రముల చేతనే ఎరుంగదగిన భగవానుడు. జ్ఞాన శక్తాది గుణములచే పరిపూర్ణుడై పరమకారణమైన రజో సంపర్కము లేని శుద్ధ సత్వమైన శరీరముతో తన భక్తులను సుఖింపచేయచు వేంచేసి ఉండెను. అచ్చట నిశ్రేయసము అను వనము కలదు. అచ్చట వృక్షములు సర్వ ఋతువులందుండెడి పుష్పాదులు కలిగి కోరికలన్నిటినీ కడవేర్చును. మూర్తీభవించిన కైవల్యము వలె ఆ లోకము ప్రకాశించుచుండును. ఆ వనమునందు విమానారూఢులైన దేవతలు తమ స్త్రీలతో కూడా లోకభర్తయగు భగవానుని పాపహారములకు చరిత్రములను గానము చేయుచుందరు. అచ్చట వసంత ఋతువునందలి మాధవీ కుసుమములందలి మకరందము పరిమళములతో నిండిన వాయువు వీచుచుండును. భగవానుని చరిత్రములు పాలడి దేవతలు అట్టి వాయువును ఆగ్రానించుచున్నను భగవత్ చరిత్రంలో ఉండేది మాధుర్యముచే ఆ వాయువుతే ఆకర్షింపబడరు. ఆ లోకమునందరి దేవతలే కాదు, పావురములు, కోకిలలు, చాతకములు, నెమళ్ళు మొదలగు పక్షులు కూడా తమ కలకల ధ్వనిలో హరికథలనే గానము చేయుచున్నట్లు ఉండును. అచ్చట తుమ్మెదులు ధ్వని చేయుచుండగా ఆ ధ్వనిని భగవత్ చరిత్రము వినుచుచున్నట్లు విని పక్షులు తమ కోలాహలమును మాని ఉండును. ఆ వనమునందలి మందార పారిజాత వృక్షములు, కుంద కుటచ లతాది విశేషములు, అధికముగు పరిమళములు గల పుష్పములు గలవై భగవానుచే విశేషముగా ఆధారముతో అలంకరించు కొనబడుచుండెను. తులసిని చూచి తమంత వాసన లేకపోయినను భగవత్ ప్రీతిని పొందిన ధన్యత ఈ తులసికి ఎట్టి తపస్సు చే లభించినదో అని దానిని గౌరవించుచుండును. వైకుంఠమునందు భక్తులు నివాస భవనములు వైడూర్యములతో మరకతములతో నిర్మింపబడినవై ఉండెను. ఆ భవనములు భగవంతుని పాదముల యందు భక్తి చేయవారికి లభించినవి గాని వారు ఆర్జించుకున్నవి కావు. ఆ విమానములను అధివసించి ఉండేది భక్తులు భగవంతుని యందే మనసు లగ్నమైన వారు అవుటిచే విశాలమగు కటి ప్రదేశములు మందహాస శోభితముఖములు గలవారే స్త్రీలు పరిహాసాదులచే అలరింపజూచినను వారి మనసును రజోగుణము ఆవరింపదు. ఆ వైకుంఠమున భగవన్ మందిరమందు లక్ష్మీదేవి స్వయముగా విలాసముకై చేతదాల్చిన తామర పువ్వుతో స్ఫటికమయములు గోళ్లపై పడిన ధూళిని తుడుచుచుండును. ఆమె అనుగ్రహము పొందవలనని బ్రహ్మాది దేవతలు ఆమె వెంటనే అనుసరించి ఆశపడుచుందురు. ఆ వైకుంఠమున దిగుడు బావులు పగడములతో ఒడ్లు నిర్మింపబడి ఉండెను. అందరి జలములు అమృత తుల్యములై ఉండెను. లక్ష్మీదేవి ఆ జలముతో తులసితో భగవాన్ని ఆరాధించుచు ఆ ఉదకములలో ప్రతిఫలించిన తన ముఖమును చూచుకొని భగవానుడు తన ముఖమును ముద్దు పెట్టుకొనుచున్నాడని భావించుకొనుచుండెను. పాప వినాశకుడగు భగవంతుని గూర్చి కాక బుద్ధిని చెడగొట్టడి అర్ధకామార్జనములకు ఉపయోగించు ఉపాయములను తెలియజేయు దండనీతి కామశాస్త్రమును ఎవరు వినుచుందరో వారు వైకుంఠమును చేరజాలరు. నిర్భాగ్యులగు నరులు భగవత్కథల కంటే ఇతరులకు కథలను విని పుణ్యము పోయిన వారే నిరాలంబలమగు అంధతమస్సు ఆవరించిన నరకములలో పడుచుందురు. కొందరు కోర పొందదగిన మనుష్య జన్మను పొందినను ధర్మజ్ఞానములతో భగవదారాధన చేయక దౌర్భాగ్యులై మోహం నందుచుందురు. భగవదారాధన చెయ్యరు. అట్టివారు ఆ లోకమును పొందజాలరు. కొందరు భాగ్యశీలురు దేవతాశ్రేష్ఠుడగు వైకుంఠవాసియగు భగవానుని భక్తితో సేవించుచుందురు. నియమాదులచే మంచి శీలము కలిగి శ్రీహరి గుణకీర్తనమున ఒడలు మరచి ఆనందించుచుందురు. అట్టివారు సుఖముగా ఆ లోకమును చేరి ఆనందించుచుందురు. ఇట్టి వైకుంఠమును యోగబలముచే సనకాది కుమారులు ఒకసారి చేరిరి. ఆ వైకుంఠము విశ్వమునకు అంతకు గురువగు భగవానునిచే అధిష్ఠింపబడినది. లోకమంతటిచే నమస్కరించబడినది. ఇంతకు ముందు ఎక్కడనూ చూడబడినది. దేవతల విమానములచే ప్రకాశించుచున్నది. ఆశ్చర్యకరమైనది అయిన వైకుంఠమును చేరి సనకాది కుమారులు వేరొక వైపు దృష్టి ప్రసరింప అని వారై భగవాన్ని దర్శింపవలనడి ఆసక్తితో 6 కక్షలను దాటి లోనికెగిరి 7వ కక్షయందు కేయూరములు కుండలములు కిరీటములు దాల్చ
వారి కంఠముల యందు మదించిన తుమ్మెదలు ఆవరించుచున్న పరిమళములు గల పుష్పములతో కూర్చిన వనమాలలు వేలాడుచుండెను. వీరిని చూచి ఆ పురుషులు ఇద్దరు కనుబొమ్మలు మడిచి నాసారంధ్రములు కొద్దిగా విచ్చుకొనున్నట్లు ఎర్రనైన నేత్రములతో ద్వారమున నిలిచియుండిరి. వారిద్దరినీ చూచుచుండగానే వారిని లెక్క చేయక సనకసనానందులు వారి అనుమతిని అడుగుకయే వెనుక ద్వారములు దాటి వచ్చినట్లుగానే 7వ ద్వారమును దాటి లోపలికి పోబోచుండిరి. వారికి ఎచ్చటికి పోవుటకును ఆటంకము ఉండదు. ఈ ద్వారమునందుండు పురుషులు ఇద్దరును వారిని చూచి వారు 5 ఏండ్లు వయసు గల వారి వలె దిగంబరులై ఉండిరి. వయసు గడుచుచున్నను 5 ఏండ్లు వయసు గల వారి వలనే ఉండిరి. వారు పరమాత్మ యథాత్మమును ఎరింగినవారు. అటి వారిని వారి ప్రభావము ఎరుంగక ఏమేమి సాహసము అనుకున్నట్లుగా కొద్దిగా నవ్వి నివారించుటకు తగని వారని ఎరుంగక తమ చేతిలోని వేత్రదండముతో వారించి నేత్రములతో ఆగవలను అన్నట్లు సూచించి నిలబెట్టిరి. ఇట్టి ప్రవృత్తి భగవానుని మనసునకు క్లేశము కలిగించునని వారు ఎరుంగరు. వారు భగవాన్ని ద్వారపాలకులు. సనకాది కుమారులు అందరిచేతను పూజింపదగినవారు. అట్టి వారిని అడ్డగించుచున్నారని దేవతలందరూ ఆశ్చర్యముతో చూచుచుండిరి. భగవాన్ను దర్శింపవలనని కోరికతో లోపలికి ఏగుచున్న తమను అడ్డి అవమానపరిచినారని ఆ కుమారులు మనసున కిన్నుకు కలిగి కన్నులు ఎర్రబారెను. వారు ద్వారపాలకులతో ఇట్లు అనుచుండిరి, ఏమి ఈ లోకమున ఈ విచిత్రమగు ప్రవృత్తి? ఈ లోకములోని పురుషులందరూ శాంతస్వభావులు కదా. ఇచ్చట అందరూ భగవత్ పరిచర్య చేయువారులే కదా. ఇచ్చట శంకింపదగిన వారు స్వభావములో వైషమ్యము గలవారు ఎవరుందురు? భగవానుడు సమస్త జగత్తును తనలో ధరించి ఉండువాడు కదా. అట్టి వాని వద్దకు వీడు చేరదగినవాడు, వీడు చేరదగనివాడు అనడి వైషమ్యము ఉండునా? యోగులు ఆ పరమాత్మలో తమను చూచి వానితో చేరిని వారుగా అనుభవించుచుందురు కదా. వీరు అనుకూలమగు దేవవేషంలో ఉన్నారు, శ్రీవైకుంఠములో ఉన్నారు. ఈ ప్రదేశంలో రాగద్వేషములు ఎవరికీ ఉండవు. ఇచ్చట ఇట్లు వచ్చిన వారిని అడ్డగించవలనని బుద్ధి ఎట్లు కలిగినది? ఇచ్చట అల్పమగు భేదము కూడా ఉండుటకు అవకాశము లేదు. భేదము ఉన్ననే కదా భయము. భగవానుని కంటే వేరైన వారు ఎవరున్నారు? ఎవరి వలన భగవానునికి భయము కలుగునని శంకించుచున్నారు. తమతో సమానులు గాని అదుకులు గాని లేని వైకుంఠనాథునకు సంబంధించిన వారు మీరు ఇట్టి ప్రవర్తన గలవారిలై ఉన్నారు. కావున వీడు నావాడు, వీడు పైవాడు అనడి విషమబుద్ధి కలుగుటకు కారణములైన కామక్రోధ లోప రూపములను శత్రువులు 3 ఏ లోకములో ఉండునో ఆ లోకముల కేగుడు. వారి తీవ్రముగు ఆగ్రహమునకు గురి అయిన ఆ ద్వారపాలకులు వారి పాదములపై పడిరి. బ్రాహ్మణుల శాపము ఏ అస్త్రముల చేతను వారింపరానిది అని ఎరింగిన ద్వారపాలకులు ఇరువురు వారి పాదములను పట్టుకుని భయముతో వణికిపోవచుండిరి. వారితో ఇట్లు పలికిరి, దండనము మాకు తగినదే. మీ వంటి భగవద్భక్తులను తిరస్కరించిన పాపము తొలుగుటకు కానీ అటే జన్మలో భగవంతుని గూర్చిన స్మరణము నశింపజేయు మోహము మమ్మలను ఆక్రమింపకుండా అనుగ్రహింపుడు. ద్వారపాలకులు సనకాది కుమారులను అడ్డగించి వారి శాపమునకు పాత్రులైరని పద్మనాభునికి వెంటనే తెలిసెను. వెంటనే లక్ష్మీ సహితుడై నారాయణుడు ఆ ప్రదేశమునకు వచ్చెను. సనకాది కుమారులు కూడా ఏ పాదములను అన్వేషించుచూ వచ్చుచున్నారో ఆ పాదములను కదల్చి నడిచి వారిని ఉపశమింపచేయవలని ఎదురుగా వచ్చిరి. శ్రీహరి వైకుంఠము నిలయము నుండి కదలగానే వారి పరివారము హంసల బోలిన తెల్లని చామరములు వీచుచూ అనుసరించుచుండరి. చంద్రమండలముల వలె తెల్లని ఛత్రమును ధరించి ఉండేది. ఛత్రముల నుండి వేలాడుచున్న ముత్యాల జారు నుండి అమృత బిందువులు స్రవించుచున్నవి. లక్ష్మీ సమేతుడకు శ్రీహరి సనకాదిమునులకు ఎదురుగా వచ్చుచూ చూచెను. తన యందు పరిపూర్ణ అనుగ్రహమును ముఖమును కనిపింపచేయచు శ్రీహరి వచ్చుచుండెను. ప్రేమతో కూడిన దృష్టి ప్రసారముచే మనసులు హరించుచుండెను. నితంబ ప్రదేశమున పీతాంబరముపై మొలనూలు విరాజిల్లుచుండెను. మకరంద పానముచే మదించిన తుమ్మెదలు వక్షస్థలమందు ఉన్న వనమాల యందు వృధ చేయుచుండెను. సుందరములగు ముంచేతులు ఎందు కంకణములు ఒప్పుచుండెడు. కుడి చేతిలో తామర పువ్వు త్రిప్పుచు ఎడమ చేతిలో గరుడిని మూపును స్పృశించుచుండెను. గండస్థలమున మెరుపులు వంటి కాంతులను ప్రసరింపచేయుచున్న మకరకుండముల కర్ణములు ఎందు శోభిల్లుచుండెను. నాసిక ఉన్నతమై ముఖమును అందగింపచేయుచుండెను. మనులగల కిరీటంలో ప్రకాశించుచుండెను.
భూమి మధ్య భాగమున మనోహరమగు ముక్తాహారము వ్రేలాడుచుండెను. వక్షస్థలమున కౌస్తుభము మెరియుచుండెను. లోకంలో అందరికంటే నేనే నిరతిశయ సౌందర్య నిధినని గర్వముతో ఉండెడి లక్ష్మి కూడా స్వామి సౌందర్యంలో మగ్నమైన మనసుచే తన సౌందర్యమును తాను భావింపకుండెను. ఆ స్వామి సుందరమగు మనసుచే తన సౌందర్యమును తాను భావింపకుండెను. ఆ స్వామి సుందరమగు రూపమును చూచి బ్రహ్మరుద్రాదులు దేవతలు కూడా తృప్తి తీరని చూపులతో చూచుచూ శిరసులతో నమస్కరించుచుండిరి. పుండరీకాక్షుని పాదారవింద కింజల్కములతో కూడిన తులసి అందరి మకరందమును వచ్చడి వాయువు ఆత్మానుసంధానముచే నిశ్చలమగు మనసుగలవారులగు మునుల యొక్క మనసును శరీరమును కూడా ఆనందపరవశము చేయుచుండెను. అట్లు స్వామి సౌందర్యమును చూచి స్వామి సుందర మందహాస పరిపూర్ణమగు వదనమును చూచి కోరికలు నెరవేరిన వారయ్యును వదలలేక ఆ స్వామి పాదద్వంద్వమును విడవలేక ఆశ్రయించియే ఉండిరి. కర్మయోగ జ్ఞానయోగములచే సహకరింపబడిన భక్తియోగముచే ఆ స్వామి రూపమును నేత్రములతో దర్శించి వీడలేక అట్లే ఆశ్రయించి ఉండిరి. అట్టి దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును దర్శించిన సనత్కుమారులు ఆనంద పరవశులై పరమపురుషుడకు శ్రీహరిని ఇట్లు స్తుతింప ఆరంభించిరి. ఎంతో కాలము నుండి మా హృదయములో ధ్యానింపబడుచున్న నీ రూపము ఈనాడు మా నేత్రములకు గోచరమైనది. యోగులు కాని వారు వారి హృదయములోనే నీవు వసించుచున్నను నిన్ను చూడలేరు. అట్టి నీవు ఈనాడు మా నేత్రములకు కనపడితివి. ఏనాడు నీ నుండి జన్మించిన మా తండ్రియగు చతుర్ముఖునిచే నీ రూపము వర్ణింపబడినదో ఆనాడే నీ రూపము మా చెవులకుండా మా హృదయంలో ప్రవేశించి ఉన్నది. పరమపురుష, భక్తులకు శుద్ధసత్వమైన నీ దివ్యదేహమును ప్రతీక్షణము దర్శింపచేసి ప్రేమను కలిగించుచుందువు. అట్టి నిన్ను గూర్చియే మాకు మా తండ్రి ఎరింగించి ఉన్నాడు. అదియే పరమాత్మతత్వమని మేము ఎరుంగుదుము. సంసారమందు వైరాగ్యము కలిగి దృఢమైన భక్తితో అహంకారరహితులే ఏ ఆత్మతత్వమును ధ్యానించుచుందరో అట్టి శుద్ధతత్వమయమగు విగ్రహము గల ఆత్మతత్వమును గూర్చియే మా జనకుడకు చతుర్ముఖుడు ఉపదేశించినాడు. నీ పాదారవింద శరణాగతులు చేయుటకు శక్యము కాని కర్మజ్ఞానాది ఉపాయములను వదిలి పవిత్రముగు కీర్తిగల నీ కథను వినుటయందు రుచిని ఎరింగిన వారై నీ అనుగ్రహ రూపముగు మోక్షమును కూడా లెక్క చేయరు. నీ కనుబొమ్మ కదలికచే నశించిపోయేది ఈ స్వర్గమును స్వారాజ్యమును లెక్క చేయుట ఎందుకు? మా మనసు నీ పాదపద్మమునందు తుమ్మిదవలే మకరందమును ఆస్వాదించుచున్నచో, మా వాక్కులు తులసివలే నీ పదములను శోభింపచేయు స్తోత్రములు కలవైనచో, మా వాక్కులు తులసివలే నీ పదమును వినుటలో నిండినవైనచో, మేము మా పాపములచే నరకముల వంటి ఏ నీచ జన్మలలోనూ జన్మించనిమ్ము. మాకు కావలసింది నీ పాదారవింద సేవనమే. లోకములోని సర్వజనులచే స్తుతింపబడువాడా, నీవు నీ దివ్యమంగళ విగ్రహమును మాకు ప్రకాశింపచేసితివి. ఆ రూపమును దర్శించుటచే మా నేత్రములు సుఖమునందినవి. మనసు తన వశమందు లేని పరిపక్వము కాని యోగులకు నీ రూపము గోచరమగునట్టిది కాదు. అట్టిది నీ అనుగ్రహముచే మాకు ఈనాడు గోచరమైనది. అట్టి అనుగ్రహమును ప్రసరింపచేసిన నీకు నమస్కారము. భగవద్భక్తియే తమకు సహజముగా గల సనక సనానందాదులు స్తోత్రము చేయుచుండగా విని సంతసించి వైకుంఠవాసియకు భగవానుడు ఇట్లు పలికెను. వీరిద్దరూ జయుడు విజయుడు అను పేరుగల నా పారిషదులు. మీకు అవమానము కలుగునట్లుగా మీ ఎడ్ల అపచారము చేసిరి. వీరికి మీరు విధించిన శాపము మేము అంగీకరించితిమి. దేవతాస్వరూపులకు మిమ్ములను అవమానించుడిచే వీరికి ఈ దండము తగినది. మా ద్వారపాలకులు మీ ఎడ చేసిన అపచారమునకు నన్ను క్షమింపుడు. బ్రహ్మవేత్తలే మాకు పూజ్య దేవతలు. నాకు చెందినవారు చేసిన అపచారము నేను చేసినట్లే. సేవకులు తప్పు చేసినచో స్వామి పేరు ముందు చెప్పి వాని సేవకుడు తప్పు చేసినని లోకులు చెప్పుకుందరు. అందుచే సేవకులు చేసిన తప్పు స్వామి కీర్తిని నాశనము చేయను. శరీరమును బొల్లి వచ్చినచో అందము ఎట్లు తగ్గునో అట్లే సేవకులు తప్పు చేసిన ప్రభువుల కీర్తి మాయును. నా నిర్మలమగు అమృతము వంటి కీర్తిని వినుటచే అంచెజాతి వరకు సకల మానవులు పవిత్రులగుచుందురు. అట్టి వైకుంఠవాసియగు నా కీర్తి మీ వలననే లోకమునకు ప్రసిద్ధమయ్యున్నది. అట్టి మీ ఎడల తప్పు చేసిన నాడు నా చేతినైనను నేను ఖండించుకుందును. నా పాద పరాగమునకు పవిత్రత బ్రహ్మణ పాదసేవ చేతనే లభించినది. ఈ విధములగు గుణములనియు నాకు వారి సేవ చేతనే లభించినవి. బ్రాహ్మణ సేవ చేతనే నేను ఆమె ఎడల ఒకప్పుడు అనాధారణముగా ఉన్న లక్ష్మీదేవి నన్ను వదలనని నన్ను అనుసరించి ఉండును.
ఆ లక్ష్మి యొక్క కటాక్ష లేశ ప్రసారము కొరకు బ్రహ్మాది దేవతలు నియమములను పాలించుచుందురు. అట్టి లక్ష్మి కూడా బ్రాహ్మణ సేవచే నాకు అనుకూల అయి ఉన్నది. తాము చేయు వర్ణాశ్రమ కర్మలు ఫలములు నాకు అర్పించి సంతోషంతో తమకు లభించిన దానిని నా ప్రీతికై భుజించిన బ్రాహ్మణులు భోజనముచే నేను సంతుష్టి నందినట్లు యజ్ఞములలో యజమానుడు అగ్నిహోత్రమున హోమము చేసిన హవిసులచే కూడా తృప్తి నందును. నా పాదముల నుండి వెలువడిన గంగ పరమశివుని లోకములను కూడా పవిత్రము చేయుచున్నది. అట్టి పవిత్రమైన పాదములు గల వాడనైనను నేను బ్రాహ్మణులు పాదపద్మ పరాగమును కిరీటములచే స్వీకరించుచుందును. నా శరీరము వంటి వారు బ్రాహ్మణులు, నా శరీరము వంటివి గోవులు. అట్టి వారిని పాము వంటి పగపెట్టుకుని వారిని నా శరీరమును ప్రేమించినట్లు ప్రేమించక నాకంటే వేరుగా ఎవరు చుచుచుందరో వారిని యమలోకములో యముని ఆధీనంలో ఉండు ఇనుప ముక్కలు గల గ్రద్దలు పీకి తినును. ఏ బ్రాహ్మణులు తమను తిరస్కరించుచున్న వారికి ఆత్మగా నేను ఉన్నానని ఎరింగి ఆరాధింతురో, ప్రేమతో నిండిన మందహాసముతో కూడిన మాటలతో పలకరించి మాట్లాడుచుందరో వారు నాకు ఉపకారము చేసిరని భావించుచుందును. నా సేవకులైన జయా విజయులు నా మనసును ఎరుంగుక మీ ఎళ్ళ తప్పు చేసిరి. అది వారికి చాలా మేలును కలిగింపగలదు. వారు మరలా తమ శాపఫలములను అనుభవించి నన్ను చేరినట్లు మీరు అనుగ్రహింపుడు. ఇట్లు భగవానుడు పలుకుచుండగా వేదముతో సమానమగు అమానుషమగు భగవద్వాణిని వినినను వారి మనసులు కోపము తగ్గక ప్రసన్నములు కాలేకపోయాను. తక్కువ అక్షరములతో గంభీరముగా అర్థమును ప్రతిపాదించు భగవద్వాణిని విని స్వామి ఏమి చేయదలించినాడో వారు ఎరుంగలేకపోయేరి. బాహ్యముగు అర్థమును గ్రహించిరి. కోపముచే వారి శరీరము మండుచుండెను. ఆ భగవానుని విచిత్రముగు శక్తిచే తమకిట్టి పదవి లభించినదని ఎరింగిన వారొకటిచే భగవానుని మాటల అర్థమును భగవద్గనుగ్రహముచే గుర్తించి నమస్కరించి ఇట్లు పలుకుచుండిరి. భగవాన్, నీవేమి చేయతలించితివో మాకు తెలియదు. మమ్మల్ని అనుగ్రహింపదలచినావో నిగ్రహింపదలచినావో మాకు తెలియటలేదు. మాటకు మనసుకు గోచరము కాని మా కంటికి కనపడుచు నిలుచున్నావు, మాట్లాడుచున్నావు. బ్రాహ్మణులు నాకు దేవతలని అంటలోని భావం మాకు తెలిసినది. లోకులు బ్రాహ్మణులను ఆదరించనచో చెడిపోవుదురని వారిని దిద్దుబాటు చేయుటకు అట్లు పలికితివి గాని సకల లోకేశ్వరుడువగు నీ చేత కూడా గౌరవింపబడు బ్రాహ్మణులను కూడా నీవే పరదైవము. వర్ణాశ్రమ వ్యవస్థలో సాగుచున్న సనాతన ధర్మమును నీవే అవతరించి రక్షించుచున్నావు. ఆ సనాతన ధర్మమునకు పరమరహస్యమగు ఫలము నీవే కదా. శృతులన్నీయు నీ అనుగ్రహము పొందుటయే ధర్మమని చెప్పుచున్నవి కదా. వృత్తి ధర్మమును నీయందే నిలిచి ఉండేది యోగులు నీ అనుగ్రహము వలన మృత్యువు వంటి సంసారమును సుఖముగా తరించుచున్నారు. అట్టి నీవు ఒకరిచే అనుగ్రహింపబడుట ఏమి? లోకములో బ్రహ్మాది దేవతలు చతుర్విధ పురుషార్థములు కాంక్షించి లక్ష్మీదేవి పాదరేణువును తమ శిరసులపై ధరించుచుందురు. ఆ లక్ష్మీ తులసిచే అలంకరించబడిన నీ పాదపద్మములను కోరుచున్నదే. నీవు ఏ రూపమున ఉన్నను నిన్ను వదలక సేవించుచున్నది. నీవు బ్రాహ్మణుల పాదపరాగమును పవిత్రతకు సేవింతులని పలికితివి గాని సౌందర్య రాశి అయిన పరమ పవిత్రరాలగు లక్ష్మీదేవి కూడా నీ పాద పరాగ సేవకే వక్షస్థలమును విడిచి తులసితో పాటు నీ పాదములను సేవింపవలనని కోరుచున్నది. పరమ భక్తులు నీ పాదములనే సేవించుచుండుటచే వక్షస్థలమందున్న తనతో మాట్లాడుటకు కూడా అవకాశం ఉండదని, పాదములందున్నచో నీ అనుగ్రహము పొందవచ్చునని తులసితో పోటీపడి తాను కూడా పాద సన్నిధిని నివసించుచున్నది. శ్రీవత్సము నీకు శోభనిచ్చుచున్నది ధరించితివా? దాన్ని అనుగ్రహించుటకే అది ఒక నల్లని పుట్టుమచ్చ కదా. అది అందమునకు శోభను కూర్చున్నది కాదు. అయినను దాన్ని ఎట్లు అనుగ్రహించుటకు ధరించితివో అట్లే వారి పాదపరాగమును స్వీకరింతువు కాని నీవు పవిత్రుడు అగుట కాదు. నీవు లోకులకు వారు ఆచరించవలసిన ఆచరణమును నేర్పవలెను కదా. జ్ఞానశక్తాది గుణములలో పరిపూర్ణుడవు నీవు. లోకములోని ధర్మమును తపస్సు దానము దయ అనడి 3 పాదములతో నిలిపి బ్రాహ్మణులను దేవతలను సంరక్షించుచుందువు. ఆ తపో దాన దయలను రజస్తమో గుణములతో నిండిన వారు పాడు చేయుచుందురు. అందుకని శుద్ధ సత్వమయమగు నీ రూపమును నీవే లోకమును ప్రకాశింపజేసి ధర్మ విరోధులను తొలగించి ధర్మపాదములను కాపాడుచున్నావు.
బ్రాహ్మణ కులము నీవు ధరించుట చేతను నీ ప్రియమైన మాట చేతను కాపాడగలిగినదై ఉన్నది. నీవు ధర్మములను ఆచరించు వారిని ధర్మ మార్గములందు ప్రవర్తింపచేయనచో వేద మార్గమే నశించిపోవును. శ్రేష్ఠుడువగు నీవు ఏది ఆచరించినా దానినే లోకము ఆచరించును. నీవు సత్వగుణమునకు నిధివి. నీవే లోకమునకు క్షేమములు కల్పింపగోరు వాడవు. అట్టి నీకు వేద మార్గమును నాశనము చేయు ధర్మ విరోధులు వర్ధిల్లుట అనిష్టము కదా. అందుచే నీవే నీ అవతారములలో ధర్మద్రోహులను శిక్షించుచుందువు. నీవు బ్రాహ్మణులకు నమస్కరించుచుట విశ్వమునంతకు ప్రభువగు నీకు తక్కువ ధనము కల్పింపదు, కానీ లోకులను వారి కర్తవ్యము ప్రవర్తింపచేసి రక్షించును. ప్రభు, నీ సేవకులకు ఈ జయ విజయులకు మేము కోపంతో ఇచ్చిన శాపమును నీవు అంగీకరించినా అంగీకరింపము, లేదా దాన్ని తొలగించివేయము. ఏం తప్పు ఎరగని వీరిని మేము శపించుట మేము చేసిన మహాపాపము, దానికి తగిన దండము విధింపుము. ఇట్లు సనకాది మునులు విన్నవింపగా భగవానుడు ఇట్లు పలుకుచున్నాడు. ఈ జయా విజయులు ఇద్దరూ అసురజన్మను పొంది పుట్టినది మొదలు నాపై పగ పెట్టుకొని ఎడతెగక నన్నే స్మరించుచు నన్ను గురించియే ఆలోచించుచు దానిచే నా సంబంధము గలవారగుదురు. అందుచే వారు మరలా నన్ను వేగముగా చేరగలరు. వారికి అట్టి శాపమును వసంగునట్టి ప్రేరణ నా వలననే మీకు కలిగినది అని చెప్పి మునులను ఉపశమింపచేశాను. ఆ మునులు నేత్రములకు ఆనందము కలిగించు ఆ వైకుంఠనాథుని స్వయం ప్రకాశమగు వాసస్థానమగు వైకుంఠమును దర్శించి భగవానుకు ప్రదక్షిణమునర్చి నమస్కరించి సంతోషముతో భాగవత సంపదకు ఆనందించుచు వెనుకకేగిరి. మునులు వెళ్ళిన తర్వాత తన భృత్యులను అనునయించుచు భగవానుడు ఇట్లు చెప్పెను. భయపడకుడు, సుఖముగా వెడలుడు. శాపము మీకు అనుగ్రహమే. ఆ బ్రాహ్మణులు ఇచ్చిన శాపమును నాకు శక్తియున్నను మరల్పదల్చలేదు. ఒకసారి వెనుక లక్ష్మి ప్రణయకలహముతో నేను మాట్లాడక పరుండి ఉండగా బయటకు వెళ్ళి లోనికి వచ్చుచుండగా మీరు ఆటంకపరిచిరి. అప్పుడు ఆమెకు కోపము వచ్చి మీకు కొంతకాలము ఈ స్థానం నుండి భ్రంశము కలగవలెనని తలంచెను. దానిని అనుసరించియే ఇప్పుడు జరిగినది. తమ ధర్మమునే తాను ఆచరించినను అందులో యుక్తాయుక్తములను ఎరింగి ప్రవర్తించవలెను. శ్రీ మహాలక్ష్మిని మహాపురుషులను తమ ధర్మమని లోనికి ప్రవేశించకుండా వారించుట భగవానుని మనసునకు ఇష్టమైన పని కాదు. అట్లు చేయరాదు. దానిచే జయ విజయులకు మీకు శాపము వచ్చినది. మీరు జన్మించిన బ్రహ్మజ్ఞానము కలిగిన భక్తుల ఎడల అపచారము చేతురు. ఇట్లు ద్వారపాలకులకు చెప్పి దివ్య భవనములతో ప్రకాశించుచున్న వైకుంఠ స్థానముని మరలి ఏగెను. స్వామి పారిషదులలో శ్రేష్ఠులకు జయ విజయులు బ్రాహ్మణుల శాపము వలన తేజస్సు తొలగి సర్వము నశించి విష్ణులోకము నుండి దిగిరి. ఇట్లు వారు వైకుంఠం నుండి క్రిందకు పడుచుండగా చూచి విమానములలోని దేవతలు ఆహాకారములు చేసిరి. దితి గర్భమున నిక్షిప్తమైన కశ్యప ప్రజాపతి వీర్యమునందు ఆ జీవులు చేరిరి. వారు ఇద్దరూ కవలలుగా ఆమె గర్భమునందు చేరి ఉండిరి. శ్రీహరి వారిని అంతమందించి మీకు క్షేమమును కల్పింపగలడు. భగవానుడు సర్వసమర్థుడు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు. 3 లోకములకు అధిపతి. అతడు మనకు క్షేమమును కలిగింపగలడు. సత్వగుణము అభివృద్ధి చెందినవాడు తప్పక వారిని అంతమందించి మనకు క్షేమమును కలిగించును. సకల లోకేశ్వరుడు భగవాను తన్ను ఆశ్రయించి వారి మనక్లేశమును తొలగించుట అల్పము తప్పక చేయగలడు. ఈ విధమైన మైత్రేయుడు బ్రహ్మ చెప్పిన వృత్తాంతమును చెప్పెను. ఈ విధముగా దేవతలందరూ బ్రహ్మ వలన విని సంతసించి తమ లోకమును కేగిరి. భర్త ఆజ్ఞను అనుసరించి తన బిడ్డలకు ఏమి ప్రమాదము వచ్చునో అని భయపడుచు 100 సంవత్సరములు గర్భవతి అయి ఉండి కవల పిల్లలను కనెను. వారు పుట్టిన సమయమున భూమిపై అంతరిక్షంలో దేవలోకమున భయంకరములగు ఉత్పాతములు ఏర్పడెను. లోకపీడ కలుగకపోవచ్చున్నదని ఆ సూచనలచే ఎరుంగుట అవకాశము కలిగినది. కొండలలో భూమి కంపించుచున్నది. దిక్కులలో హఠాత్తుగా మంటలు వచ్చుచున్నవి. తోకచుక్కలు ఉల్కాపాతములు జరిగెను. తీవ్రమగు వాయువు పెద్ద ధ్వనితో పెద్ద పెద్ద చెట్లను కూల్చివేయుచుండెను. చెట్లను పెకలించివేయుచుండెను. మేఘములలో మెరుపులు అధికంగా ఉండెను. మేఘములచే సూర్యుడు మొదలగు వారి కాంతి కప్పబడి చీకటి ఆవరించి ఆకాశము కనపడకుండెను. సముద్రము కెరటములతో కల్లోలితమై లోపల ఉన్న జలచరములు పీడింపబడి ధ్వని చేయుచున్నట్లు ధ్వని చేయుచున్నది.
చెరువులు తటాకములు మొదలగునవి అన్నియు కలతబారెను. సూర్యునికు చంద్రునికు తరచూ గ్రహణములు వచ్చుచుండెను, పరివేషములు వచ్చుచుండెను. మేఘము లేకనే ఉరుములు వినపడుచుండెను. గ్రామ మధ్యలో నక్కలు తోడేళ్లు నిప్పులు కక్కుచూ అరుచుచుండెను. ఆదిదైత్యులు ఇద్దరు మిక్కిలి అధికమగు పౌరుషము గలవారై ఇనుము వంటి దృఢమగు శరీరములతో పర్వతముల వలె వృద్ధినందుచుండిరి. వారు తమ రూపముచే ఆకాశమునంటుచుండిరి, దిక్కులకు వ్యాపించి ఉండిరి. వారి భుజములు కేయూరములతో అలంకరించి ఉండెను. వారు అడుగు వేసినచో భూమి వణుకుచుండెను. అందమగు మొలనూలు గల వారి మొలభాగము సూర్యమండలమును కూడా మించి ఉండెను. వారి తండ్రియగు కశ్యప ప్రజాపతి వారికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని పేర్లు ఉంచెను. ముందు పుట్టిన వానికి హిరణ్యాక్షకుడు అని పేరు, తర్వాత పుట్టిన వానికి హిరణ్యకశిపుడు అని పేరు. హిరణ్యకశిపుడు తమ తపోబలముచే మృత్యువు లేనివాడై లోకపాలుడితో 3 లోకములను తన అధీనమును ఉంచుకొనెను. హిరణ్యకశిపుని తమ్ముడగు హిరణ్యాక్షుడు అన్నగారికి చాలా ప్రీతిపాత్రుడై ఉండెను. వారికి అన్యోన్య రాగము అధికము. హిరణ్యాక్షుడు తనతో యుద్ధము చేయువారులకై వెదుగుచూ ముందు దేవలోకమును కేగెను. అతని బలము ఎవ్వరూ సహింపలేరు. అతడు మొలపై ధ్వనించుచున్న మొలనూలను దాల్చెను. పాదములకు బంగారపు నూపురములను దాల్చెను. మెడలో వైజయంతి మాలను ధరించెను. భుజములకు భుజకీర్తులను ధరించెను. అతడు వరములను పొంది మదించి ఉండెను. అతనికి ఎవరి వలన భయము లేకుండెను. దేవతలు అతన్ని చూచి పాములు గరుత్మంతులకు భయపడినట్లు భయపడి దాగిపోవుచుండెరి. హిరణ్యాక్షుడు తన పరాక్రమమును సహింపలేక దేవతలు దాయికొన్నారని ఎరింగి వారి పౌరుషహీనులని ఒక్కసారి గర్జించెను. వెనుకకు మరలి వచ్చెను. తన్ను ఎదిరించువారు సముద్రములో ఉందిరేమోనని బలమైన మదించిన ఏనుగు నీటిలో దూకినట్లు సముద్రంలోనికి చొచ్చుకొని పోయెను. సముద్రమునకు అధిపతి వరుణుడు. అతని సైనికులు అందరూ ఇతని ఆర్భాటమునకు భయపడి వాని తేజస్సుచే వెనుకకు తిరిగి పారిపోయిరి. ఆ హిరణ్యాక్షుడు చాలా సంవత్సరములు సముద్రంలో సంచరించుచు పెద్ద పెద్ద కెరటములను ఉవ్వెత్తుగా తన గదచే కొట్టి వేయుచు అందరూ విహరించుచు వరుణుని రాజధానియగు విభావరి అను పట్టణమును చేరెను. ఆ పట్టణములో పాతాళలోకమందుండు రాక్షసులందరకు పాలకుడై ఉన్న వరుణుని చూచి నవ్వుచు నాతో యుద్ధము చేయము అని పిలిచెను. నీవు లోకపాలులకు అధిపతివన్న గొప్ప కీర్తిని ఆర్జించి ఉన్నావు. నీవు పూర్వము దైత్యులను దానవులను అందరూ జయించి రాజసూయమును చేసితివట. అందుచే నాతో యుద్ధమునకు రమ్ము అని పిలిచెను. అప్పుడు వరుణుడు మదించి ఉన్న రాక్షసుడు తనకు కోపము కలుగునట్లు పలుకుచున్నను అది సమయము కాదని తన కోపమును తగ్గించుకొని అతనితో ఇట్లు పలికెను. అయ్యా, మేము యుద్ధము చేయుట మానితిమి. నీతో యుద్ధము చేయుటకు నానా విధములకు యుద్ధములలో నేర్పుగల పరమపురుషుడు తప్ప వేరొకడు సమర్థుడు కాడు. అందుచే అతని వద్దకు ఏగుము. నీ వంటి మానవంతులు అతన్ని స్తోత్రము చేయుచుందురు. వీరుడగు ఆ పరమపురుషుని వద్దకేగి అతన్ని ఎదిరించి గర్వము తొలగిన వాడై యుద్ధభూమిలో పడి సునకముల చుట్టూను చేరగా శయనించెదవు. నీ వంటి దుష్టులను నాశనము చేయుట కొరకును సత్పురుషులను అనుగ్రహించుట కొరకును అనేక రూపములు ధరించుచుండెను. వరుణుడు పలికిన మాటలను విని తనతో ఎదిరించి యుద్ధము చేయగల యోధుడు ఉన్నాడని సంతోషించిన మనసుతో మదించిన వాడగుడిచే తనను అతడు చంపునని వరుణుడు చెప్పిన మాటలను లెక్క చేయక ఆ భగవానుడు ఎచ్చట ఉండునో నారదుడు ఎరింగింపగా తొందరగా పాతాళమునకు వెళ్ళెను. ఆ రసాతలమును అందరూ జయింపజారిన శ్రీహరి పర్వతము వలె చలించిన వాడే నిలిచి వరాహ రూపమున తన కోర చివరతో భూమిని పైకెత్తి నిలిచి ఉండెను. తన కంటి ఎర్రని కాంతిచే హిరణ్యాక్షుని తేజస్సును హరించుచుండెను. అట్టి వరాహరూపమున ఉన్న శ్రీహరిని హిరణ్యాక్షుడు చూచి అడవిలో సంచరించు మృగము ఇచ్చట కనపడుచున్నదని నవ్వెను. ఎదురుగా కనపడిన శ్రీహరిని వరాహరూపమున ఉన్న వారిని చూచి ఇట్లు పలికెను. రమ్ము మూర్ఖుడా, ఈ దేశమును పాతాళవాసులను మాకు బ్రహ్మ వసంగినాడు. ఓ దేవతాధమా, నేను చూచుచుండగా నీవే భూమిని తీసుకుని క్షేమంగా బయలువెడలేవు. వరాహకారమును స్వీకరించి నిలిచినవాడా, నా కంటపైన నీవు తప్పించుకుని క్షేమంగా బయలుపడలేవు. హిరణ్యాక్షుని మాటలతో అతనికి తెలియకుండా శ్రీహరిని స్తుతించినట్లు అర్థము వచ్చినది. అతడు వెనకటి జన్మలో శ్రీమన్నారాయణుని ద్వారపాలకుడు అగుటచే అంతరాంతరములో అతనిపై భక్తి ఉండెను. బాహ్యంగా అసురుడు అగుటచే దూషించుచుండెను గాని అతని తెలియకనే స్తోత్రమే అందుండెను. ఆజ్ఞ అని పిలిచినాడు అంటే జ్ఞానము లేనివాడా అని అర్థము. దీనికి నీకంటే జ్ఞానము గలవారు వేరొకరు లేనివాడా, సర్వజ్ఞుడా అని అర్థము. నీవు అనఘోచురుడవు అని నాడు, అడవిలో ఉందువు అని బాహ్యార్థము.
వనము అనగా నీరు, దాని యందు ఉండువాడు నారాయణుడు. నీవు నారాయణుడువు అని అర్థము. నీవు మృగము అయ్యి వచ్చితివి అని నాడు. మృగము అనగా వెదుగుతున్నది అని అర్థము, వెదకబడినది అని అర్థము. అడవుల్లో దాగి ఉండుటచే వేటగాంటిచే వెదకబడినది మృగము. ఆహారమునకై ఇటునటు వెదుకున్నది మృగము. అట్లే భగవానుడు కూడా యోగులచే వెదకబడును గనక మృగము, దుష్టులను శిక్షించుటకు వెదుకుచుండును గనక మృగము అని భగవాన్ని చెప్పవచ్చును. నేను చూచుచుండగా సుఖముగా పోలేవు అయినాడు. నేను చూచుచుండగా నన్ను లెక్క చేయక నా రాజ్యంను నీవు పొందెదువు అని జరగబో విషయమును చెప్పినట్లు ఉన్నది. సూకర అకారమును పొందినవాడా అని హేళనకు పిలిచినట్లు పిలిచినాడు. అది వాస్తవమే. అతడు శ్రీహరియే. సూకరాకారమును అతడు లీలగా తెచ్చుకున్నది. మా శత్రువులకు దేవతలచో మమ్మల్ని చంపుడుకు నీవు పోషింపబడితివా? వారిచే ప్రేరింపబడి మాయతో రాక్షసులను చంపుచున్నావు. నీకు మాయే బలము, పౌరుషము చాలా స్వల్పము. అట్టి నిన్ను చంపి మా మిత్రుల శోకమును తొలగించెదను అనినాడు హిరణ్యాక్షుడు. దీనిలో కూడా శ్రీహరిని స్తోత్రము చేయుచున్నట్లు అర్థము వచ్చినది. దేవతలు నిన్ను మోక్షమునకే ఆశ్రయించుచుందురు. నీకు బలము నీ సంకల్పమే. నీవు నీ రూపముతో బలమును చూపించనవసరము లేదు. నీవు ఇంద్రాదుల ద్వారా నీ సంకల్పముచే రాక్షసులను చంపుచుందువు. ఇది నీకు లీల. నిన్ను భక్తితో హృదయమునందు స్థాపించుకొని ఈ సంసార దుఃఖములను నాశనము చేసుకుందరు. నేను నిన్ను స్మరించుటచే నా బంధువులు శోకములు కూడా తొలగిపోవును అను 2 అర్థములు వచ్చినట్లు హిరణ్యాక్షుని పలుకులు వెలువడినవి. నా భుజమునందున్న గదతో నీ శిరస్సును బ్రద్దలు చేతును. నీవు చనిపోయినచో నిన్నే ఆరాధించు ఋషులు దేవతలు ఏ ప్రయత్నమూ అక్కరలేకయే దిక్కులేని వారై నశింతురు. ఈ విధముగా ఆ అసురుడు హిరణ్యాక్షుని మాటలే ములుకులుగా తనను పొడవగా తన కోరపై నిలిచి భయపడుచున్న భూమిని చూచి వాడి మాటలచే కలిగిన బాధను సహించుచూనే ముసలి పట్టు తప్పించుకున్న ఆడ ఏనుగును తన దంతంపై నిలుపుకొని వెలికి వచ్చుచున్న మగ ఏనుగు వలె భూదేవితో వెలికి వచ్చుచుండెను. తనను లక్ష్యము చేయకుండా వెళ్ళిపోవచున్న వరాహ రూపమును ఉన్న భగవాన్ను చూచి తన పట్టు తప్పించుకొని పోవచున్న ఏనుగును ముసలి మరలా వెళ్ళి పట్టినట్లు వెంటనంటి పరిగెత్తి భయంకరమగు ధ్వనితో పిడుగుపడినట్లు ఎదిరించి ఇట్లు పలికెను. సిగ్గులేనివాడా, నేను నిందించుచుండగా భయపడి పారిపోచుంటివా? అది నీకు తగునా అనెను. ఇట్లు వాడు పలికిన మాటను విని భగవానుడు నీటిపైకి తెచ్చిన భూమిని నిక్షేపించెను. ఆ భూమి యందు తన బలమునకు తగినట్లుగా ఆధార శక్తిని నిక్షేపించెను. రాక్షసుడు చుచుచుండెను. సముద్రజలములు పైభాగమున భూమిని నిలుపుటకు చూచి దేవతలందరూ బ్రహ్మతో కూడా పుష్పములు చల్లి పూజించి స్తోత్రము చేసిరి. వెన్నంటి హిరణ్యాక్షుడు పరిగెత్తి వచ్చుచుండెను. అతడు బంగారు గదను ఆభరణంగా దాల్చి ఉంచెను. బంగార కవచమును ధరించెను. మర్మభేదకములకు దూషణములతో శ్రీహరిని నిందించుచుండెను. వాణ్ణి విని భగవానుడు ఆ అసురునిపై తీవ్రమగు కోపం వచ్చి నవ్వుచూ ఇట్లు పలికెను. ఓ అసురా, మేము అడవిలో సంచరించే మృగములను అంటివి నిజమే కదా. మీ వంటి గ్రామసింహములను అనగా శునకములను వెతికి పట్టుకున్నటకు నేను మృగమును అయితిని. నీవు మృత్యపాసములతో బంధింపబడి ఉంటివి. నీవు నిందించుట సహజమే కనుక దానిని వీరులు లక్ష్య పెట్టరు. ఈ భూమి నీకు చెందినది అంటివి. రసాతలంలో ఉన్న మీకు ఈ భూమి ఆధారం కాదు. మీ సొత్తును దోచుకూర్చున్నట్లు పలికితివి. ఇది మీకు కాదు. సిగ్గులేక మేము నీ గదకు భయపడి పారిపోవచుంటిమా? నీ గదకు భయపడి వారము కాము. నీ గద అని నా భయపడే వారమైనను ఇంకా ఎక్కడికి పోదుము? బలవంతుడు అగు నీతో విరోధము తెచ్చుకుంటేమి కదా యుద్ధములో ఎదిరించి నిలిచెదము. ఇంకా నీవు ఎచ్చటికి పోదువో చూచుకొనుము. అనేక వేల కాలములు అధిపతివి నీవు. అట్టి నీవు మమ్ము ఓడించుటకు ప్రయత్నించుము. జంకు లేక మమ్ము చంపి మీ వారి కంటినేర లేకుండా చేతులను ప్రతిజ్ఞ చేసేదివి కదా. ఆయన మాట నెరవేర్చలేని వాడు అసభ్యుడు అగును. నలుగురిలోనికి వచ్చుటకు తగదు. ఇట్లు భగవాను చే తిరస్కరింపబడిన హిరణ్యాక్షుడు కోపంతో వికటముగా నవ్వెను. పాముతో చెలగాటమాడుచున్నవాడు భయపడినట్లు, పాము పడగెత్తి మీద పడినట్లు రోజునట్లు తనతో హేళనగా మాట్లాడుచున్న శ్రీహరితో
తీవ్రమగు కోపమును తెచ్చుకొని గడగడా వణికిపోవచ్చు శ్రీహరిపై పడి గదతో కొట్టెను. ఆ గద భగవాన్ని గుండెలపై తగిలెను. ఆ గద వెనుకకు మరలెను. యోగి మృత్యువును త్రిప్పి కొట్టినట్లు శ్రీహరి ఆ గదను త్రిప్పి కొట్టెను. మరలా గదను త్రిప్పుచుండెను. పళ్ళతో పెదవిని కొరుకుచుండెను. మరలా భగవానుపైకి పరిగెత్తి వచ్చెను. అప్పుడు భగవానుడు తన గదతో హిరణ్యాక్షుని కుడి భుజముపై కొట్టెను. అసురుడు ఆ గదాయుద్ధ కుశలుడు. ఆ గద తనకు తగలకుండా గదతో గదను ఎదిరించి కొట్టెను. ఇట్లు శ్రీహరి హిరణ్యాక్షుడు ఒకరితో ఒకరు గదలతో యుద్ధం చేసుకొనుచుండిరి. వారి శరీరంలో నుండి రక్తము కారుచుండెను. ఒకరినొకరు జయింపవలనని కోరికతో మదించి ఉన్న ఆంభూతులు ఢీకొనుచున్నట్లు ఎదిరించుకొనుచుండిరి.